हरिः ओं श्रीगुरुभ्यो नमः। లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులున్ ఠవుల్ దప్పెను మూర్ఛవచ్చెతను ఉండశన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతః పరం బెరుగ మన్నింపజగుందినునిన్ రవే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. వినుదట జీవుల మాటలు జనుదట చనరాని చోట్ల శరణార్థుల కోయనుదట పిలిచిన సర్వముగనుదట సందేహమయ్యే కరుణావార్ధి. ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవియోగి వంజ సుగుణోత్తమ ఓ శరణాగతామరానోక ఓ మునీశ్వర మనోహర ఓ విపుల ప్రభావ రవే కరుణింపవే తలపవే శరణార్థిన్ నన్నుగావవే. విశ్వమయతలేమి వినియు ఉరకయుండిరి అంబుజాసనాదులు అడ్డుపడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతినకు అడ్డపడదలంచి అలవైకుంఠపురంబులో మూల సౌధంబుదాపలమందారవనాంతరామృత సరప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు అపన్న ప్రసన్నుండు వింవల నాగేంద్రము పహి పాహియన కుయ్యాలించి సంరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచెదోయి సంధింపడు ఏ పరివారముంజిరడు అభ్రగపతిం బన్నింపడు ఆ కన్నీ కాంతార ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియై. కరుణాసింధుడు సౌరి వారి చరమున్ ఖండింపగా పంపె సత్వరితాకంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్చట పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాంతర నికర్వక్రము పాలితాకిల సుధాంధశ్చక్రమున్ చక్రమున్. హరి ఓం. ఓ విదురా, తాను పండితుడు అని తలపోసేటువంటి ఈ పండిత మాన్యులు అంటుంటారే, ఈ పండిత మన్యులు వీళ్ళకి కోపకు చెందినటువంటి వాడు ఈ వేణుడు. వీడు ఆ భగవంతుడి మీద ఏ విధమైనటువంటి నమ్మకం లేక, శ్రద్ధ లేక, భక్తి లేక, అసలు భగవత్ స్వరూపం ఒకటి ఉన్నది అనేటువంటి అవగాహన, కనీసమైనటువంటి అవగాహన లేకుండా ఉంటూ ఉండేటువంటి ఆ వేణుణ్ణి ఏదో అనునయం చేద్దామని చెప్పి ఋషులందరూ కూడా వచ్చి వాడికి ఏ విధమైనటువంటి మాటలు చెప్పాలో ఆ విధమైనటువంటి మాటలన్నీ చెప్పినా కూడా వాడు ఏ మాత్రము కూడా వారి మీద గౌరవం లేకుండా మీరు నాకు చెప్పడం ఏమిటి అనేటువంటి ఒకనొక అహంకారంతో మీరందరూ మూఢులు మూర్ఖులు అనేటువంటి విధంగా తిరస్కారం చేసిన తరువాత ఆ ఋషులకి కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే హన్యతాం వీడు చంపబడుగాక లెట్ హిమ్ బి కిల్డ్ అనేటువంటి ఆ కోపంతో వాళ్ళు అన్నారయ్యా. అన్న తరువాత వాళ్ళు నాయం అర్హత్య సద్వృత్తో నరదేవవరాసనం అంటే రాజులు ఎక్కవలసినటువంటి సింహాసనాన్ని పొందడానికి నా ఆయం అర్హత, వీడికి ఏమాత్రం అర్హత లేదు, వీడు అనర్హుడు, రాజసింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి విశేషాన్ని వాళ్ళల్లో డిస్కస్ చేసుకున్న తరువాత 33వ శ్లోకం నుంచి ఈ విధంగా వాళ్ళు
అనుకున్నారయ్యా అని చెప్తూ కో వైనం పరిచక్షీత వేనమేకం మృతే శుభం ప్రాప్త ఈదృశం ఐశ్వర్యం యదనుగ్రహభాజన. అశుభం పాపి అయినటువంటి వేనం, ఈ వేణుడు ఏకం ఒక్కనిని, ఆ ఒక్కడిని రితే మినహాయించేసి ఈదృశం ఐశ్వర్యం ప్రాప్త, వీడు ఎవరి అనుగ్రహానికి పాత్రుడై ఇంతటి ఐశ్వర్యాన్ని వీడిప్పుడు పొంది ఉన్నాడో అటువంటి ఆ అనుగ్రహాన్ని ప్రసాదించినటువంటి శ్రీహరినే వీడు యత్ అనుగ్రహభాజన, ఏ శ్రీహరి యొక్క అనుగ్రహానికి పాత్రుడయి ఈ వేణుడు రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడో అటువంటి వాడు శ్రీహరిని ఈ శ్రీహరిని పరిచక్షిత నిందిస్తున్నాడు. వీడు తప్ప ఇంకెవరు ఇటువంటి విధానంగా చేయరు. వీడు ఎందుకంటే అశుభం, వీడు పాపి, అశుభ ప్రవర్తన కలిగినటువంటి వాడు. వీడు తప్ప ఎవ్వరూ కూడా భగవంతుడిచ్చినటువంటి ఈ సంపదని వాళ్ళెవరూ కూడా తృణీకరించరు. వీడు మాత్రం అలా తృణీకరించాడు అని చెప్పిన తర్వాత విదురుడితో మైత్రేయ మహర్షి ఇత్థం వ్యవసితా హంతుం ఋషయో రూఢమన్యవః నిజగ్నుర్హంకృతైర్వేనం హతం అచ్యుత నిందయా. రూఢమన్యవః, ఎప్పుడైతే ఇంకా వీళ్ళ యొక్క ఆ సహనం కూడా నశించిందో అప్పుడు రూఢమన్యవః, వాళ్ళ రూఢమైపోయింది, వాళ్ళ మనసులో ఉండేటువంటి కోపం చాలా బయటికి ఎక్స్ప్రెస్ అయిపోయి ఋషయః, ఆ ఋషులందరూ కూడా ఇత్థం హంతుం వ్యవసితాః, ఇంకా వీడిని హంతం చేసేయాలి, ఇంక వీడిని చంపేయపోతే లాభం లేదని హంతుం సంహరించడం కోసం అని చేసి వ్యవసితాః, వాళ్ళు నిశ్చయం చేసేసుకున్నారు. కోపం వచ్చింది వాళ్ళకి, కోపాన్ని బయటికి అణుచుకుంటూ ముఖంలో ఆ కోపాన్ని కనిపింపజేస్తూ ఇక వీడిని హంతుం వ్యవసితాః, ఇంక చంపేయాలి వీడిని అని చెప్పి నిశ్చయించుకున్నటువంటి వాళ్ళు ఆ వేణుడిని చూసేటప్పటికీ వాడు ఎలా ఉన్నాడంటే అచ్యుత నిందయా హతం, ఆ శ్రీహరిని కంటిన్యూస్గా నిందిస్తూ ఉన్నాడుగా. ఆ కంటిన్యూస్గా నిందిస్తూ ఉండడం అనేటువంటి ఆ ఏమాత్రం శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా, అసలు శ్రీహరి ఉన్నాడా లేడా అనేటువంటి నిత్యమైనటువంటి శంకతో ఉంటూ వాడెవరు ఏమిటి నన్నే పూజించండి అనేటువంటి ఇలా అహంకారంతో ఏ మనిషి అయితే బతికి ఉన్నాడో వాడు బతికేడు అని అనుకుంటూ ఉంటారు జనం అంతా. కానీ వాడుట అచ్యుత నిందయాహతం, ఎప్పుడైతే భగవంతుని నింద చేస్తారో అప్పుడు వాడు మృతప్రాయుడైపోయాడు. అంటే వాడు ఏమిటన్నమాట, హీఈజ్ అ డెడ్ బాడీ విత్ లైఫ్ దట్ మూవ్స్ ఇన్ దిస్ సొసైటీ, అదన్నమాట. అంటే ఏమిటి, సర్వశక్తి సమన్వితమైనటువంటి ఆ హరి యొక్క ఆ భావం లేకుండా, హరి యొక్క స్ఫురణ లేనప్పుడు వాడి శరీరం ఇంకా అలా నడుస్తూనే ఉంటుంది, మృతప్రాయుడైపోయినటువంటి వాడు. అంటే దీన్ని మామూలుగా అర్థం చేసుకోవాలనుకోండి, ఉదాహరణకి మనం ఏదో కారులో వెళ్తుంటాం, కారులో వెళ్తూ ఉంటే అక్కడ ఏదో డౌన్ ఉంటుంది, బాగా డౌన్గా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తా అంటే మామూలుగా వస్తూ ఇంజిన్ ఆపేసాం అనుకోండి, ఇంజిన్ ఆపేస్తే ఏమవుతుంది, ఇంకా పెట్రోల్ ఉండదు, ఇంకా ఇగ్నిషన్ ఉండదు, ఏమి ఉండదు. కానీ అది కొంచెం డౌన్ ఉండడం మూలంగా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇంజిన్ ఆపేసినా పెట్రోల్ ఫ్లో లేకపోయినా సరే ఆ కారు అలా చాలా దూరం నడిచి వెళ్ళిపోతుంది కదా, అది పరిగెట్టేస్తుంది కదా కారు. అదేవిధంగా అచ్యుతు నింద చేసేటువంటి వాడు ఎటువంటి వాడు అంటే వాడిలో శక్తి అంతా పోయి, అంటే ఇంజిన్ ఆగిపోయి ఇంకా ఏ విధమైనటువంటి ఆ మెకానికల్ సిస్టమ్స్ ఏమీ పని చేయకపోతే, కానీ వాడి ప్రారబ్ధ కర్మ అనేటువంటి ఆ డౌన్ ఉందే, ఆ స్లోప్ ఉందే, ఆ స్లోపులో వీడి జీవితం ఇలా గడుస్తూ ఉంటుంది. అందువల్ల మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి ఈ సైంటిఫిక్ కాన్సెప్ట్ ఏమిటి అంటే, భగవంతుడి మీద ఎవరికైతే దృష్టి ఉంటుందో, భగవంతుడి యొక్క ధ్యానం చేస్తూ ఉంటారో, భగవత్ సంబంధమైనటువంటి శ్లోకాలు, పద్యాలు, పాటలు అవి నిరంతరము కూడా ఆలోచిస్తూ ఉంటారో అంటే ఆ బండి, ఆ రథం, శరీరం అనేటువంటి రథం జీవత్వంతో కదులుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది పోతుందో, ఆ భావం ఎప్పుడైతే ఈ జీవ సిస్టంలో పని చెయ్యదో
అప్పుడు బై వర్చ్యూ ఆఫ్ ఇట్ ఇనర్షియా అంటారు ఫిజిక్స్లో, ఆ ఇనర్షియల్ మూమెంట్ వల్ల శరీరం నడుస్తూ ఉంటుంది అనేటువంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ భాగవతం ఇచ్చింది. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏం లేదు. మనం మెలకుగా ఉంటాం, మెలకుగా ఉన్నంతసేపు అంతా చేస్తాం, రాత్రి 10, 11 ఎంతో అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది, మనం పడుకుండిపోతాం. అప్పుడు పడుకున్నప్పుడు ఆ శరీరం ఏమైపోతుంది, నిర్జీవం అయిపోతుంది. ఓన్లీ ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది, మిగతాదంతా కూడా డౌన్ అయిపోతుంది. అది మృతప్రాయం అయినట్టే లెక్క కదా. కాబట్టి ఇక్కడ అచ్యుత నింద చేసినందువల్ల అచ్యుత నిందయా, అందువల్ల వాడు ఏమైపోయాడంటే మృతప్రాయుడైపోయాడు అన్నాడు. అన్న తరువాత అప్పుడు ఈ మహర్షుల కోపం వచ్చిందిగా, వెంటనే వేణుం హుంకృతై నిజఘ్న, ఆ వేణుని ఒక్కసారి చూస్తూ హుంకారం చేశారు. హుం అనేటువంటి హుంకారం చేసేటప్పటికి ఆ మహర్షుల్లో ఉండేటువంటి తపోశక్తిలో ఉండేటువంటి ఆ ప్రభావం అగ్నిస్వరూపంలాగా వాళ్ళ యొక్క కోపంలో కలిగి ఏమైపోయింది, ఒక్కసారి ఆల్రెడీ డెడ్ బాడీ మీద కొట్టినట్టుగా, అంటే హాఫ్ డెడ్ బాడీ మీద వీళ్ళు ఎప్పుడైతే కోపాన్ని సూచించారో వెంటనే వాడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయి వాడు కింద డబీమని పడిపోయాడు. సంహరించి పారేశారు వాడిని. అలాగే సంహరించేశారయ్యా. చేసిన తరువాత అప్పుడు ఏం జరిగింది అంటే, ఋషిభిస్వాశ్రమపదం గతే పుత్రకలేవరం సునీధా పాలయామాస విద్యాయోగేన శోచతి. పాపం తల్లి ఉందిగా, తల్లిని కూడా పిలిచారుగా ఈ డిస్కషన్లోకి. చెప్దామమ్మా, చెప్పి వాడిని ఏదైనా మారుద్దామని చెప్పి మేము అనుకుంటున్నాము అనుకున్నారు కదా. తల్లి కూడా ఓకే. తల్లిని కూడా వాడు చాలా బాధ పెట్టాడుగా, భర్త ఎక్కడికో వెళ్ళిపోయాడు, వీడు బాధ భరించలేక పాపం సునీధ ఆవిడ ఉంది అక్కడ. ఋషిభి, మహర్షులందరూ కూడా స్వ ఆశ్రమపదం గతే, వెంటనే ఈ కోపంతో ఆ మహర్షులు వాడిని సంహారం చేసేసిన తర్వాత స్వ ఆశ్రమ పదం వాళ్ళ ఆశ్రమాలకి వెళుతూ ఉండేటప్పటికీ శోచతి సునీధా, ఇంకా దుఃఖంతో శోకంతో మునిగిపోయింది. అయ్యో భర్త వీడు బాధ భరించలేక ఎక్కడికో వెళ్ళిపోయాడు, పాపం ఋషులందరూ వచ్చి ఎంత ఇది చేసినా సరే వీడు మాట వినలేదు. ఆ తర్వాత వీళ్ళనే ధిక్కరించాడు, మహర్షులను ధిక్కరించాడు, తల్లిదండ్రుల మీద ఏమాత్రం శ్రద్ధ లేదు. కానీ సాక్షాత్తు ఎవరి ఐశ్వర్య ప్రభావం చేత ఈ రాజ్యాన్ని అనుభవిస్తున్నాడో అటువంటి అచ్యుత నిందయ అటువంటి వాడిని చేశాడు అని చెప్పి ఆ సునీధ బాధపడుతూ, ఒక పక్క దానికి బాధపడుతూ, రెండో పక్క కడుపులు చీల్చుకుని పుట్టినటువంటి కొడుకు పోయాడే, వాడంత దుర్మార్గుడైనా సరే తల్లికి ఆ శోకం ఉంటుంది కాబట్టి సునీధ పుత్రకలేవరం, ఆ పుత్రుడి యొక్క ఆ దేహాన్ని చూసి చాలా బాధపడి ఏం చేసింటే విద్యాయోగేన పాలయామాస, ఆ దేహాన్ని ఆవిడ ఏం చేసిందంటే రక్షించింది. ఏ విధంగా ఆ దేహం కుళ్ళిపోకుండా పాడైపోకుండా దాని దహనం ఏమీ చేయకుండా ఆ శరీరాన్ని విద్యాయోగేన, తను సాధకురాలు కాబట్టి తను చేసినటువంటి ఉపాసనా బలం చేత, అంటే తాను చేసినటువంటి ఉపాసనలు, ఆ ఉపాసనలో తాను అనుష్ఠించినటువంటి మంత్రాల యొక్క ప్రభావం చేత మరియు మళ్ళీ పాలయామాస, తర్వాత ఇతరోపాయేన, ఇతరములైనటువంటి ఉపాయాలతో, అంటే ఏమిటి, డెడ్ బాడీకి రకరకాలైనటువంటి తైలాలలో ఉంచి వాటినన్నింటినీ కూడా చూసారా, మమ్మీస్ అంటూ ఉంటారు చూసారా, పూర్వం గ్రీకు సామ్రాజ్యంలో వీళ్ళ యొక్క శరీరాన్ని ప్రాసెస్ చేసేసి శరీరాల కింద అలా ఉంచారు, కుళ్ళిపోకుండా చేసేటువంటి ఆ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. దాన్ని తైలంలో పెట్టి దానికి అనేక రకాలైనటువంటి పద్ధతులు పూర్వం ఉండేవట, వాటితో చేసేవారు. అదేవిధంగా కైకేయి ఏం చేస్తుందంటే దశరథుడి యొక్క శరీరాన్ని కూడా ఆ విధంగానే ఆవిడ నిలబెడుతుంది. భరతుడు వచ్చి ఆ అంత్యక్రియలు చేసేంత వరకు కూడా ఆ విధంగా చేస్తారు. ఆ టెక్నాలజీ వాళ్ళకి అప్పుడు ఉండేది. ఆ విధంగా ఆ పుత్రుడి యొక్క దేహాన్ని ఆవిడ పాలయామాస కాపాడిందయ్యా. కాపాడింది. అలాగా ఎందుకు కాపాడింది అనేటువంటి విషయానికి మనం ముందు చెప్పబోతున్నాడు. ఏకదా మునయస్తేతు సరస్వత్ సలిలాప్లుతాః హుత్వాగ్నీం సత్కథాశ్చక్రురు ఉపవిష్టాః సరిత్తటేః. ఇలాగ ఆవిడ ఆ శరీరాన్ని అలా ఉంచిన తర్వాత ఏకదా ఒకనాడు తే మునియః
సర్వ సలిల ఆప్లుతా. వాళ్ళందరికీ ఇక్కడ కోపం వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు, ఏదో మాట వినలేదు, వీడిని చంపేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సరస్వతీ నదీ తీరంలో వాళ్ళు శుభ్రంగా అక్కడ స్నానం చేసి అగ్నిన్ హుత్వా, అప్పుడు అగ్నిహోత్రాదులన్నీ కూడా వాళ్ళు నిత్యాగ్నిహోత్రులు కాబట్టి ఆ నిత్యాగ్నిహోత్రాలన్నీ కూడా హోమాలు అవన్నీ చేసుకుని సరిత్తటే ఉపవిష్టా సత్కథా చక్రు. వాళ్ళు మహర్షులు కాబట్టి వాళ్ళు నిర్లిప్తంగా ఉంటారు కాబట్టి సరస్వతీ నదీ తీరంలో వాళ్ళు చేయాల్సినటువంటి అనుష్ఠాన కార్యక్రమాలు హోమాలు చేసుకున్న తర్వాత అందరూ కూర్చుని మామూలుగా పనికిరానటువంటి మాటలు కాకుండా సత్కథా చక్రు. సత్ అంటే నిరంతరము ఉండేటువంటిది ఎవరు అంటే ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మ. సత్ అంటే అది అర్థం. అంటే సత్ అంటే మామూలుగా సత్కాలక్షేపం చేస్తూ ఉండేటువంటి ఈశ్వరుని గాథలు చక్షు చెప్పుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. కూర్చునేటప్పటికి ఏం జరిగింది, సరస్వతీ నదీ తీరంలో వారు మొత్తం ఈ దేశం అంతా ఉంది కదా, ఇప్పుడు రాజు లేడు, ఆ శరీరం అలా కాపాడబడుతూ ఉంది. అటువంటి సమయంలో వీక్ష్యోత్థితాన్ మహోత్పాతానాహుర్లోక భయంకరాన్ అప్యభద్రమనాధాయ దస్యుభ్యో న భవేద్భువః. లోక భయంకరాన్, లోకం అంటే ఇక్కడ జనులు అని, ఈ జనులందరికీ కూడా భయం కలిగించేటువంటి విధంగా ఉత్థితాన్, ఒక్కసారి ఒక ఉత్పాతంలాగా ఒకటి బయటకు వచ్చేసింది. ఏడు మహా ఉత్పాతాన్, పెద్ద పెద్ద ఉత్పాతాన్ని అన్నమాట. అంటే ఏమిటి, ఏదైనా ఒక భూకంపం కానీ ఒక తుఫాన్లు కానీ ఒక ఇవి కానీ సంభవించేటప్పుడు సాధారణంగా శకునాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ శకునాలు మహా ఉత్పాతాన్, పెద్ద పెద్ద శకునాలను వీక్ష్య చూశారు ఈ మహర్షులందరూ. వీళ్ళ సత్కాలక్షేపం చేస్తున్నారు. ఆవిడ బాడీని అలా పెట్టుకుని రాజు ఉంది, అక్కడ ఏమైనా ఇన్ఛార్జి కూడా ఎవరు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రాజ్యంలోనేమో శకునాలు, రకరకాలైనటువంటి మహాభయంకరమైనటువంటి శకునాలు కనిపించేటప్పటికీ వాటిని వీక్ష్య చూచి ఆహుహు, అప్పుడు ఈ ఋషులందరూ వాళ్ళలో వాళ్ళు అనుకున్న అనాథాయ భువః దస్యుభః అభద్రం అపి న భవేత్. ఏమిటి ఉత్పాతాలు ఇలా కలుగుతున్నాయి, అన్ని చెడు శకునాలు కనిపిస్తున్నాయి, ఎందుకు అంటే అనాథాయ, రాజు లేనటువంటి అనాథ అంటే ఏంటి, ఈ రాజ్యానికి రాజు లేడు కదా, భువః ఈ సామ్రాజ్యానికి, దస్యుభ్యః అభద్రం అపి న భవేత్. దస్యుభ్యః అంటే దస్యు అంటే చోరులు అన్నమాట. చూసారా, అలెగ్జాండరు ఈ వీళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి ఆ దేశాల్లో నుంచి వచ్చేసినటువంటి పరమ కిరాతకమైనటువంటి గజ దొంగ ముఠాలు అవన్నీ కూడా, వాళ్ళందరూ కూడా భారతదేశం మీదకి వచ్చేసేసి దోచేసుకునేటువంటి వాళ్ళని దస్యులు అంటారు. అటువంటి దస్యుల వల్ల న భవేద్భువః అపి న భవేత్, కలగదు కదా. దొంగలంతా కూడా విరుచుకుపడిపోయి వచ్చి నానా అరాచకాలు సృష్టించరు కదా. ఈ శకునాలు చూస్తుంటే ఇలా ఉన్నాయి అని అవన్నీ కూడా అమంగళంగా ఉన్నాయి, ఏమైనా అమంగళాలు కలుగుతున్నాయా దేశానికి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉండేటువంటి సందర్భంలోనే ఏమం ఋషంత ఋషయో ధావతాం సర్వతో దిశం పాంసు సముత్థితో భూరిశ్చోరాణామపి లుంపతాం. ఇలాగా ఋషయ ఏవం మృషంత, ఇలా కూర్చుని వాళ్ళంతా ఆలోచిస్తున్నారు. మృషంత అంటే ఏమిటంటే దే ఆర్ డిస్కసింగ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అబౌట్ దిస్. ఏవం ఈ విధంగా మృషంత ఆలోచిస్తూ ఉన్నప్పుడు లుంపతాం సర్వతః దిశం ధావతాం చోరాణాం, అన్ని దిక్కుల నుంచి కూడా చోరాణం చోరులందరూ కూడా గుర్రాలు ఎక్కేసేసి లోంపతాం దోపిడీ చేస్తూ సర్వతః దిశ అన్ని దిక్కుల నుంచి కూడా ఈ వేణుడు ఉన్నప్పుడు వాళ్ళు భయపడి అక్కడెక్కడెక్కడెక్కడ అన్ని దిక్కుల్లోనూ వాళ్ళ కొండగుహల్లోనూ అడవుల్లోనూ అక్కడ దాక్కున్నటువంటి వాళ్ళు వేణుడు పోయాడు అన్న సంగతి తెలియగానే వాళ్ళందరూ కూడా అన్ని దిక్కుల నుంచి కూడా సర్వతః దిశతాం లుంపతాం దోపిడీ చేయడానికి అని చెప్పేసేసి గుర్రాల మీద బయలుదేరేసి 100,000 మంది వచ్చేసేస్తూ ఉండేటప్పటికి వాళ్ళ యొక్క గుర్రాల యొక్క ఆ గెట్టల యొక్క తాకిడికి వాళ్ళ పరుగులకి వీటిలన్నిటికీ కూడా భూరి అపి సముత్థితః పాంసుః
వాళ్ళ యొక్క పదఘట్టనకి, గుర్రాల యొక్క ఘట్టని, పాదఘట్టాలకి కూడా పాంసు అవి ధూళంతా లేచిపోయి మొత్తం అన్ని దిక్కుల్ని కూడా కప్పేయడం ప్రారంభించింది. దానిని ఈ మహర్షులు చూశారయ్యా. చూసిన తరువాత అప్పుడు తదుపద్రవమాజ్ఞాయ లోకస్య వసులుంపతాం భర్తుర్యుపరతే తస్మిన్ అన్యోన్యం చ జిఘాంసతాం చౌరప్రాయం జనపదం హీనసత్వం అరాజకం లోకాన్నవారయన్ శక్తా అపి తద్దోషదర్శినః. భర్త అయినటువంటి వాడు అంటే ఆ రాజ్యానికి భర్త అయినటువంటి తస్మిన్ ఆ వేణుడు ఉపరతే మరణించేటప్పటికీ వసు లుంపతాం, వసు అంటే ధనం అంటే సంపదలు అన్నమాట. ఆ సంపదలన్నింటినీ కూడా లుంపతాం దోపిడీ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఒక పక్కన వాళ్ళు పడిపోతున్నారు, ఈ లోపల అన్యోన్యం జిఘాంసతాం వాళ్ళు వచ్చి దోపిడీలు ఓపక్కం చేసేస్తున్నారు. ఇంకా రాజు లేడు, మనకు అడ్డు ఆపు లేదు, మన ఇష్టం వచ్చినట్టు చేసేయచ్చు అనే చెప్పి అన్యోన్యం ఒకరినొకరు జిఘాంసతాం సంహరించుకోవడం, ఒకరినొకరు వాళ్ళలో ఉండేటువంటి కోపాలు, వాళ్ళలో ఉండేటువంటి దేశాలు ఇవన్నీ కూడా మన అడిగేవాడు ఎవడు లేడు అనేటువంటి విధంగా కౌంటర్ ఎన్కౌంటర్ ఈ విధంగా ఆ విధంగా మొత్తం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయినటువంటి తత్ లోకస్య ఉపద్రవం. అలాగా ఒక ఉపద్రవంలాగా ఓ పక్కనేమో దొంగల బెడద, ఒక పక్కన ఆ దొంగలను చూసి భయపడిపోయినటువంటి వాళ్ళు ఇంకా దేశంలో మనకేం మింగడానికి ఉండదేమో అని చెప్పి షాపులు నూటీ చేసి వెహికల్స్ తగలేసేసి ఇళ్ళని తగలబెట్టేసేసి ఇంకా అరాచకం అనేటువంటిది ఒకసారి ట్రిగ్గర్ అయింది అంటే అది అడ్డు ఆపు లేకుండా అయిపోయేటువంటి ఉపద్రవం, చోరప్రాయం, హీనసత్వం. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతూ ఉంటాయో సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా హీనసత్వం, ఇంకా ఎవరికి ధైర్యం పోయి ఇళ్లల్లో ఉండేసుకుని ఇళ్లల్లో కూడా పడి దోపిడీలు చేసేసేటువంటి అరాజకం జనపదం ఆజ్ఞాయ. అటువంటి అరాజకం, ఆ అరాజకం అంటే ఆ రాజకం అంటే రాజు లేనటువంటిది అని అర్థం. అంటే అరాచకం అంటే రాజు ఉండినా సరే రాజే దగ్గరుండి అవినీతి పనులు, దుర్మార్గాలు, దోపిడీలు, తర్వాత కబ్జాలు ఇవన్నీ చేయిస్తూ ఉన్నప్పుడు కూడా రాజు ఉన్నా కూడా అది అరాజకమే అవుతుంది. ఇక్కడ రాజు లేకపోయాడు కాబట్టి అరాజకం జనపదం, ఆ రాజు లేనటువంటి ఆ సామ్రాజ్యం ఆ ఆజ్ఞాయ చూసి ఈ మహర్షులందరూ కూడా శక్తాపి సమర్థులైనా వాళ్ళు ఆపగలరు, ఈ చోరులను ఆపగలరు, జనంలో కలుగుతున్నటువంటి భయోత్పాతాలను ఆపగలిగినప్పటికీ శక్తాః అపి సమర్థులే అయినను తత్ దోషదర్శినః లోకాన్ న అవారయన్. అలాగా తత్ అట్లా చేయడంలో దోషాన్ని దర్శించేటువంటి మహర్షులు అంటే ఏమిటి, ఈ దోషాలన్నింటినీ కూడా మహర్షులు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు వాటిని ఆపగలిగినటువంటి శక్తులు వాళ్ళకి కలిగి ఉండి కూడా నా అవారయన్ వారు వాడిని అవారయన్ అంటే వాడిని ఏమీ నిరోధించలేదు. తర్వాత ఎందుకు నిరోధించలేదు అంటే రాజకీయాల్లో మనం ఎందుకు తలదూర్చాలి, అది ఆ రాజుని నిర్ణయించవలసినటువంటి రాజకుటుంబం, అక్కడ మంత్రులు, అక్కడ ప్రకృతులు, అక్కడ జనులు వీళ్ళందరూ కూర్చుని ధర్మబద్ధంగా ఏం చెయ్యాలి అనేటువంటి ఆ భావం వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు అలాంటప్పుడు మనం మధ్యలో దూరడం ఎందుకు అనేటువంటి ఒక విధానంతో అలా దూరితే మనకి దోషం కలుగుతుందేమో అనేటువంటి ఒకానొక భావం కూడా మహర్షులకు కలిగిందయ్యా. కలిగేసేటప్పటికి అందువల్ల వాళ్ళు ఆ జనుల్ని నా అవారయం వాళ్ళేమీ వారించలేదు అన్న తరువాత అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు మళ్ళీ అనుకున్నారు, ఏమిటి మనం ఇలా చేస్తున్నాం, ఆర్ వీ డూయింగ్ ఇట్ కరెక్ట్ అనుకుంటూ బ్రాహ్మణ సమదృక్షాంతో దీనానాం సముపేక్షకః శ్రవతే బ్రహ్మ తస్యాపి భిన్న భాండాత్ ప్రయోయధాః. సమదృక్ సర్వత్రా బ్రహ్మ పరబ్రహ్మను దర్శించేటువంటి శాంత స్వభావం కలిగినటువంటి బ్రాహ్మణ వేదవేత్త ఎవరైతే ఉన్నాడో, బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడు దీనానాం సముపేక్షతః ఈ దీనుల్ని
ఉపేక్షించినట్లయితే ఇలాగ ప్రజలందరూ కూడా భయోత్పాతాలతో దురాగతాలతో నానా కష్టాలు పడిపోతూ ఉన్నారు అని తెలుసుకున్నటువంటి శాంత స్వభావం కలిగినటువంటి సముద్రకు ఆ బ్రాహ్మణులు ఉపేక్షించినట్లయితే మాకేమీ పట్టకుండా కూర్చోవడం పట్టకుండా మనకెందుకు ఈ గొడవ అంతాను అని మాత్రం వాళ్ళు కూర్చున్నట్టయితే ఏం జరుగుతుందో కూడా భాగవతం అద్భుతంగా చెప్పిందండి. తస్య వాని బ్రహ్మ అపి, అటువంటి బ్రహ్మవేత్తలు ఆ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఆ మహామంత్రవేత్తలైనటువంటి వాళ్ళ బ్రహ్మ అపి, వాళ్ళ యొక్క తపస్సు కూడా భిన్న భాండాత్ పయః స్రవతే, వాళ్ళ తపస్సు అంతా కూడా వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇలా ఉపేక్షించేస్తే మనకెందుకు వచ్చిన గొడవలా, మనకేం దోషాలు వస్తాయని చెప్పి దూరంగా మడికట్టు కూర్చోకూడదు. ఎవరు అంటే బ్రహ్మపి, వాళ్ళ యొక్క తపస్సు కూడా ఎలా వెళ్ళిపోతుందంటే భిన్న భాండాత్పయః యథా, కొండకి చిల్లు పెడితే చిల్లు కొండలో ఉండేటువంటి నీరు ఏ విధంగా అయితే బయటికి వెళ్ళిపోతుందో ఆ విధంగా ఇలాగా చెయ్యగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి బ్రహ్మవేత్తలు ఊరుకున్నట్లయితే వాళ్ళ తపస్సు అంతా కూడా నీరు గారిపోయి చెల్లుపడ్డ కొండలోంచి వెళ్ళిపోయినట్టు వాళ్ళ తపస్సు అంతా వెళ్ళిపోతుంది అనేటువంటి రహస్యాన్ని భాగవతం చెప్పింది. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషం